ఇప్పుడు 33 ఏళ్లకి మిమ్మల్ని తిరిగి తీసుకుంటుంది గవర్నమెంటు. ఆందోళన పడాల్సిన పని లేదు. ఈ 33 ఏళ్ళు ప్రైవేట్ వాళ్ళే నిర్వహిస్తారు. దీంట్లో రకరకాల వాదనలు, రకరకాల విమర్శలు చేస్తున్న వాళ్ళకి ఇదే సమాధానం అని అధికార పార్టీ చెప్తుంది. దాన్ని ఎలా చూస్తారు? అంటే ఒకటంటే ఎట్లా ఉందంటే, నేను ఒక పాడి గేదెని కొని మీకు ఇచ్చాను అనుకోండి, మీరు ఒక 10-15 ఏళ్ళు మీరు ఉంచుకొని ఆ తర్వాత నాకు ఏంటంటాను. అది పాలు ఇచ్చినంతకాలం మీరు ఉంచుకుంటారు. ఆ 15 ఏళ్ళకి అది ఒట్టిపోయింది అనుకోండి, అప్పుడు తీసుకొచ్చి నా దగ్గర కట్టేస్తారు. నా ఉపయోగం ఉంటుంది. ఒకవేళ అప్పటికి పాలు ఇస్తుంది అనుకోండి, మీరు ఏదో ఒక అంక చెబుతారు, ఇంకో 15 ఏళ్ళు నేనే ఉంచుకుంటాను అంటారు. ఇవాళ ఇది కూడా అంతేనండి. ఈ మెడికల్ కాలేజీలకు బాగా లాభాలు వస్తున్నాయి అనుకోండి, ఇంకో 33 ఏళ్ళు మళ్ళీ ఉంచుకుంటారు. 66 ఏళ్ళు కంటిన్యూ చేసే అవకాశం కంటిన్యూ చేస్తారు. ఒకవేళ ఇంజనీరింగ్ కాలేజీలాగే మెడికల్ కాలేజీలు కూడా విపరీతంగా వచ్చేసి రేపు మెడికల్ సీట్లో జాయిన్ అయ్యేవాళ్ళు లేక ఒకవేళ నష్టాలు వస్తున్నాయి అనుకోండి, అది మధ్యలో అక్కడ వదిలేసి మీ పైన ఇప్పుడు మాకు 33 ఏళ్ళు కూడా వద్దు, 15 ఏళ్ళకి మాకు చాలని చెప్పి వదిలేసి వెళ్ళినా మనం ఏం చేయలేము. ఆ రోజు ఆ బడ్డీని కూడా ఎవడో భరించాలి, గవర్నమెంటే భరించాల్సిందే కదా. కాబట్టి ప్రైవేటు వాళ్ళు ఎప్పుడు కూడా లాభాలు వస్తే వాళ్ళు ఉంచుకుంటారండి, నష్టం వస్తే ప్రభుత్వం వేనేస్తారు. అంతేగా నష్టాలు ఏ ప్రభుత్వం, ఏ ప్రైవేటు వ్యక్తులు కానీ, ఏ ట్రస్ట్ కానీ భరించదు. ఇప్పుడు దాదాపుగా 1750 సీట్లు ఎన్నో సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగితే మెడికల్ కాలేజీలు కట్టకుండా ఆ సీట్లు మురిగిపోతాయి అని చెప్తున్నారు. ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజీ కంప్లీట్ అయిన కాలేజీలో మాకు 150 సీట్లు వద్దని వీళ్ళే లెటర్ రాశారు. దీన్ని ఎలా చూస్తారు? ఇది కేవలం ఏంటంటే రాజకీయపరమైనటువంటి సమస్య అండి. ఇది పులివెందుల్ని వీళ్ళు తిరస్కరించడం అనేది రాజకీయపరమైనదే తప్ప ఇంకా ఏ విధంగా, ఇప్పుడు ఎన్ఎంసి అన్నిటిని పరిశీలించిన తర్వాత పర్మిషన్ ఇస్తుంది. ఏంటి అక్కడ హాస్టల్ బిల్డింగ్ లేదనే ఉద్దేశంతో? హాస్టల్ బిల్డింగ్ లేకపోతే ఎన్ఎంసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు కదా. మరి ఏమి లేదని వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏమి కావాలో, ఎన్ఎంసీకి ఏ రిక్వైర్మెంట్స్ ఉండాలో అవి ఉంటేనే కదా పర్మిషన్. అవన్నీ ఫుల్ఫిల్ చేశారు. అవి ఫుల్ఫిల్ చేస్తేనే కదా ఇచ్చారు. కాబట్టి ఫలాంది లేదని వీళ్ళు కదా చెప్పాల్సింది ఎన్ఎంసీ చెప్పాలి. ఇప్పుడు టెండర్లలో 4 మెడికల్ కాలేజీలు పులివెందులు కూడా ఉంది. మరి అది 400 కోట్లు ఖర్చు చేశారని చెప్తున్నారు. అదే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అంతా కట్టి అన్ని ఫెసిలిటీస్, అన్ని వసతులతో వాళ్ళకి అప్పచెప్పేయటమేగా. అంతే కదండి. ఇప్పుడు చెప్పాను కదా, పాడి గేదెని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పాం అనుకోండి, వాడు ఆ పాడి వాడు పిండుకుంటాడు అనమాట. మనకు ఒట్టి గేదెని తిరిగిస్తాడు. ఇప్పుడు 33 ఏళ్ళకు 66 ఏళ్ళకు తిరిగిస్తాడు. అంతే తప్ప ఇది కేవలం ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు సంస్థలకి బాగుపడటానికి చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామే తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు. ప్రజలకు ఉపయోగం లేదు, ప్రభుత్వానికి ఉపయోగం లేదు. ప్రభుత్వానికి కూడా ఏమాత్రం ఉపయోగం లేదు. ఇప్పుడు ప్రజారోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ హామీలు ఇచ్చేటప్పుడు ఎలక్షన్ల ముందు చెప్తూ ఉంటారు. అలాంటిది దాదాపుగా 10 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం కింద ఉండే అవకాశం ఉన్న కాలేజీల్లో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మిగతా విషయాల్లో, మిగతా ప్రాజెక్టుల్లో 1,000 కోట్లు అప్పులు చేసి పెడుతున్నారు, లక్షల కోట్లు తెస్తున్నారు. కానీ మెడికల్ కాలేజీ విషయం మాత్రం ప్రభుత్వం తీరు మరోలా ఉంది. దీని గురించి మీరేమంటారు? అదే ఇప్పుడు ఈ 2-3 రోజుల క్రితం కూడా మన మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ఒక మాట అన్నారండి. ప్రజలకి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా విద్య, వైద్యం అన్నీ ఉచితంగా ఇవ్వటం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యతగా అని చెప్పారు. మిగతా ఇప్పుడు లేనిపోయినటువంటి, ఇప్పుడు ఎవరు అడగనటువంటి వాగ్దానాలు ఎవరు చేయమన్నారండి? ఫ్రీ బస్ కావాలని చెప్పేసి ఎవరైనా అడిగారా చెప్పండి? ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు పల్లా శ్రీనివాసరావు గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారనమాట. అందులో ఏమంటున్నారు, మెడికల్ కాలేజీలు కడితే సంక్షేమ పథకాలు మరుగున పడిపోతాయి అని చెప్పేసి మేము చేయలేము అని చెప్పేసి అంటున్నారు. అంటే వైద్యం అనేది సంక్షేమం కిందకి రాదా? వైద్య విద్య సంక్షేమం కాదు, కానీ ఫ్రీ బస్ అనేది సంక్షేమం కిందకు వస్తుందా? ఏది ముఖ్యం, ప్రజలకు ఏది అవసరము? ఇవాళ కడుతున్న కాలేజీలు రాష్ట్రం నలుమూలలో ఉన్నాయి, ఒక ప్రాంతానికి చెందింది కాదు. అటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా అన్ని ప్రాంతాలకు సంబంధించిన మెడికల్ కాలేజీలు, అటు వెనకబడినటువంటి మార్కాపురం కానివ్వండి, ఇట్లాంటి ప్రాంతాలు అన్ని చోట్ల ఉన్నాయి కాలేజీలు. అవన్నీ కడితే వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి వైద్య సదుపాయాలు అందుతాయి అందరికి కూడా. దాన్ని వదిలేసేసి మేము ఉచిత బస్సు పథకం ఇస్తున్నాము, దానికి మేము నిధులు చాలవేమో అని చెప్పేసి చెప్పటం అనేది అది కుంటి సాగుగా ఉంది, కానీ అది ఏమాత్రం సమర్థనీయంగా లేదండి. మిగతా రాష్ట్రాల్లో కన్వీనర్ కోటా కింద
ఒకవేళ పీపీపీ విధానంలో ఇస్తే గుజరాత్లో 75% వరకు కన్వీనర్ కోటా ఇస్తున్నట్టుంది, గవర్నమెంట్కి ఇస్తున్నట్టున్నారు. మరి ఇక్కడ కేవలం 50% అని చెప్తారు. అదే అది కూడా చాలా దారుణం. అదేనండి చెప్తుంది. ఇవాళ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ మనకి 50% సీట్లు ఇస్తుంది. పూర్తిగా వాళ్లే పెట్టుబడి పెట్టి వాళ్లే స్థలం కొంటున్నారు, బిల్డింగ్లు కట్టిస్తున్నారు, వాళ్లే ఎంప్లాయీస్ని తీసుకొచ్చుకుంటున్నారు, అన్నీ చేసి కూడా 50% సీట్స్ని కన్వీనర్ కోటాకి ఇస్తుంది. అటువంటప్పుడు పీపీపీ విధానంలో కూడా కేవలం 50% తీసుకోవడంలో ఉపయోగం ఏముంది? అసలు కొత్తగా బెనిఫిట్ అయ్యేది ఏ బెనిఫిట్ లేదు కదా. ఏ బెనిఫిట్ లేకుండా ఈ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు? ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేట్ వాళ్ళు బాగు చేయడం, ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేట్ వాళ్ళని బాగు చేయటం తప్ప ఇంక ఏ విధంగా ఉపయోగం కాదు. పీపీపీ విధానం వల్ల మేము 75% తీసుకుంటాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పినట్లయితే కొంతలో అంతే. ఇప్పుడు అప్పటికి మనకే సరే ప్రజల వైద్యం కానివ్వండి, ఇంకోటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కానివ్వండి. ఇప్పుడు అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుకోండి, ఎంప్లాయ్మెంట్ ఎక్కడ వస్తుంది? దాదాపు 500-600 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అన్నీ కూడా ఏంటంటే అందులో రిజర్వేషన్లు, వీకర్ సెక్షన్స్ కానీ వీళ్ళందరూ కూడా అకార్డింగ్ టు రిజర్వేషన్ ఫాలో అవుతారు. ఇంకోటి అంటే శాలరీస్ కూడా ఏంటంటే గవర్నమెంట్ శాలరీస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి అవన్నీ. అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే అట్లా ఉండవు కదా. కాబట్టి ఈ విధంగా అన్ని విధాలు కూడా ఈ పీపీపీ విధానం అనేది ప్రభుత్వ సొమ్ముని ప్రైవేటు వాళ్ళకి దోచిపెడతానికి పెట్టిన ఒక పథకంలాగా ఉంది తప్ప ఇది ఏ విధంగా ప్రజలకు మాత్రం 1% కూడా ఉపయోగపడే ఈ విధంగా లేదు. అది ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పిన ఈ విధానంలో అది ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అనేది సాధ్యం కాదుగా మరి? కాదు. ఇప్పుడు పీపీపీ విధానంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు అక్కడ, ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. కాబట్టి వాళ్ళు ప్రైవేట్ మెడికల్, ఇప్పుడు వాళ్ళ మనం ఏమంటున్నాం, ఒకవైపు ఎవరైనా ఉపాధి కల్పించే వాళ్ళు ఎవరైనా వస్తే చాలు ఈ రాష్ట్రంలో, వాళ్ళకి మేము భూములు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్నప్పుడు ఉపాధి కల్పించకుండా అది ప్రైవేట్ వాళ్ళకి బాధ్యతను ఒప్పచెప్తే, అంటే తనకి ఉన్నటువంటి బాధ్యతను ప్రైవేట్ వాళ్ళ మీద వేస్తే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వీకర్ సెక్షన్స్కి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాళ్ళు రేపు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కానీ ఇంప్లిమెంట్ చేస్తారా? వాళ్ళు చేయరు. కాబట్టి ఎవరికి వెళ్తాయి? వాళ్ళ బంధు మిత్ర పరివారానికి వెళ్తాయి తప్ప రియల్గా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? లేదు. ఇంకోటి ఏంటంటే ఈ పీపీపీ విధానంలో మేనేజ్మెంట్ కోటా 50% ఉంటుందన్న. ఈ 50% చదవాలంటే, ఆ సీట్లు తెచ్చుకొని చదవాలంటే ఖర్చు ఎంత అవుతుందండి? దాదాపు 75 నుంచి 1.5 కోటి దాకా అవుతాయి. 75 లక్షల నుంచి 1.5 కోటి దాకా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అది సమాజంలో ఎంతమందికి అది ఉంది? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ నువ్వు 75 లక్షల నుంచి 1.5 కోటి దాకా పెట్టగలిగిన అంత డెవలప్ అయ్యారు జనాలు. కాబట్టి ఇవాళ <5% మాత్రమే ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. <5%. అంటే వాళ్ళకేం చేస్తున్నాము? <5% ఆఫ్ పీపుల్కి 50% ఆఫ్ సీట్స్ మనం కేటాయిస్తున్నాము. 95% ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం 50% సీట్స్ ఇస్తున్నాం. దానివల్ల మెరిట్ కూడా దారుణంగా దెబ్బతింటుంది. మెరిట్ కూడా చాలా దెబ్బతింటుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలకు కొంత రిజర్వేషన్ నష్టపోతారేమో అనేది అనుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలే కాదండి, ఓసీలో ఉన్నటువంటి పేదలు కూడా చాలా నష్టపోతారు. అనేక సీట్లు ఇప్పుడు 50% ఆఫ్ సీట్స్లో అందులో ఓపెన్ కాంపిటీషన్ ఉంటాయి కదా. ఆ ఓపెన్ కాంపిటీషన్లో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఉంటాయి. ఆ ఈడబ్ల్యూఎస్ సీట్లు కానీ ఓపెన్ కాంపిటీషన్ సీట్లు కానీ మొత్తం కూడా ఓసీలో ఉన్నటువంటి పేద విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి ఇది అందరికీ నష్టం అన్నమాట. 50% ఎస్సీ ఎస్టీ బీసీలకి నష్టపోతే అంతకీ సమానంగా ఓసీలో ఉన్నటువంటి పేద విద్యార్థులు కూడా నష్టపోతున్నారు. కాబట్టి ఇది సమాజంలో అందరికీ నష్టమే. అంటే చేయాలనుకుంటే ప్రభుత్వం పూర్తిగా టేకప్ చేసి ప్రభుత్వమే నిర్వహిస్తే అందరికీ మేలు జరుగుతుంది, ప్రజలకి మేలు జరుగుతుంది, విద్యార్థులకి మేలు జరుగుతుంది. ప్రజా ప్రయోజనాల కోణంలో మీరు చెప్తుంది కరెక్టే, కానీ ప్రభుత్వం ఎందుకు ఇంత మొండిగా ఒకే ఎవరు ఏం చెప్పినా సరే పట్టించుకోకుండా ఇలాగే ఎందుకు వెళ్తుంది? అంటే ఈ ప్రభుత్వం చూస్తే ప్రభుత్వం ఏంటంటే కొంచెం ఆడంబరాలకేమో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆడంబరం ఇప్పుడు అది అవసరమా లేదనేది పట్టించుకోవటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే విజయవాడనే తీసుకుంటే విజయవాడకి మెట్రో రైలు అనేది పెద్ద అవసరం ఉండదు. విజయవాడ ఉన్న పరిధిలో మెట్రో రైలు అనేది వైబుల్ కాదు. కానీ అక్కడ 10,000 కోట్ల దాకా పెట్టేసి మేము మెట్రో రైలు నిర్మిస్తాం అంటున్నారు. అదే అంతకన్నా తక్కువ అందులో సగం పెడితే ఈ రాష్ట్రంలో అన్ని మెడికల్ కాలేజీలు నిర్మించవచ్చు కదా. దీన్ని నిర్మించట్లేదు. అట్లానే ఇవాళ రోజుకు కొత్త ప్రాజెక్ట్ అది ఇది అని చెప్పేసి అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు అని రోజు కొత్త కొత్త పథకాలు మనం వింటానే ఉన్నాం న్యూస్ పేపర్లో కానీ ఇట్లో.
అవి మరి అంటే వీటన్నిటికన్నా కూడా ఈ వైద్య విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ప్రజా వైద్యం కానివ్వండి, అంత పనికిమాలిందా ఇది? దీని మీద అంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదా? ప్రభుత్వం దీన్ని పూర్తిగా విస్మరించేసి మేము అది చేస్తాము, మనుషులు లేని చోట మేము పెద్ద రింగ్ రోడ్డు వేస్తాము, ఇవన్నీ అనవసరమైనప్పుడు. అవసరమైన చోట రోడ్డు వేయాలి, కానీ ప్రజలకు అవసరమైన వాళ్ళ రోడ్లు లేని పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి, అక్కడ రోడ్డు వేయాలి. కానీ మనుషులు లేని చోట మేము రోడ్లు వేస్తాము, మనుషులు లేని చోట ఇది చేస్తాము అని చెప్పేసి చేయటం అనేది మభ్యపెడతామే తప్ప, ప్రజలను మభ్యపెట్టి ఒక మిస్లీడ్ చేయటం తప్ప ఉన్న వనరుల్ని సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేస్తున్నారు అనేది స్పష్టంగా చెప్పొచ్చు.